భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం మళ్ళీ పోరాడి గెలవాల్సిన సమయం వచ్చింది. శివపురంలో జరిగే అన్యాయాన్ని ఎదిరించి నిలవాల్సిన సమయం వచ్చింది కామ్రేడ్స్. భూ బకాసురుల నుండి విముక్తికై ఎదురు నిలబడి రంకెలేసే సమయం వచ్చింది. మరో సాయుధ పోరాటానికి సిద్ధమవ్వండి మై డియర్ కామ్రేడ్స్. పదండి ముందుకు, పదండి తోచుకు, పోదాం పోదాం పై పైకి. ఎముకలు కుల్లిన వయస్సు మల్లిన సోమరులారా చావండి. ఎత్తులు మండే శక్తులు నిండే సైనికులారా రారండి. హరోం హరోం హర 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 హరోం హర అని కదలండి. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి. ఏంటయ్యా పోలీసు ఇలా వచ్చావు? రావాల్సి వచ్చింది సర్పంచ్ గారు. అక్కడే నిలబడిపోయావే, రా వచ్చి కూర్చో. ఏదైనా ముఖ్యమైన విషయమా? అవును సర్పంచ్ గారు. ఏంటయ్యా అది? మీ మీద కంప్లైంట్ వచ్చింది. మీరు అన్యాయంగా రైతుల భూములు లాక్కుని అక్కడ ఇల్లీగల్గా వైన్స్ ఫ్యాక్టరీ కడుతున్నారని. ఈ మొత్తం శివపురంలో నన్నెదిరించేవాడు ఎవ్వడూ లేడు. ఒక్కడున్నాడు. నాపైనే కంప్లైంట్ చేసే ధైర్యం వచ్చిందంటే వాడిని నేను చూడాల్సిందే. ఇంతకీ ఇచ్చిందవడు? తెలుసుకుని ఏం చేస్తారు సర్పంచ్ గారు? వదిలేయండి, నేనున్నానుగా, అంతా నేనే చూసుకుంటాను. ఏంటయ్యా నువ్వు చూసుకునేది? వాడెవడో నాకు తెలియాలి. వాడి చావు నా చేతిలోనే. కూల్ సర్పంచ్ గారు. వాడికి తెలీదు నేను మీ మనిషినని. అందుకే నేరుగా నా దగ్గరికి వచ్చి సాక్ష్యాలతో సహా ఆధారాలు ఇచ్చాడు. చూడు, నువ్వు ఏం చేస్తావో చెయ్యి, కానీ నా పొలిటికల్ కెరీర్కి ఏమాత్రం మచ్చ రావద్దు. లేకుంటే అంతే సంగతులు. చూడండి సర్పంచ్ గారు, నేను చూసుకుంటాను, నా మాట నమ్మండి. వాణ్ణి చంపేయి. నువ్వు విన్నది నిజమే. చూడు ఇన్స్పెక్టర్, ఈరోజు వాడొక్కడే, కానీ రేపు ఊరంతా తెలిసిందనుకో, అప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలి. అది పెరిగి మహావృక్షం అయ్యేంత వరకు ఎదురు చూడొద్దు. నువ్వు పని చేసావనుకో, హైకమాండ్తో నేను మాట్లాడి నీకు ప్రమోషన్ ఇప్పిస్తా. బయలుదేరు. ఓకే సర్పంచ్ గారు, మీరు మీ మాట నిలబెట్టుకోండి, నేను నా మాట. ఒకవేళ మీరు మీ మాట నిలబెట్టుకోకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఉంటాను మరి.
శివపురంలో జరిగే ఆత్మహత్యలన్నిటికీ కారణం ఆ సర్పంచే. రేయ్, ఆ రుద్రయ్య చేసే అరాచకాలన్నీ మెయిన్ ఎడిషన్లో వేయాలి, అది గుర్తుపెట్టుకో. పోయి రుద్రయ్య గురించి ఇలాంటి మాటలు రాస్తే నిజాన్ని నిర్భయంగా ఎవరో ఒకరు చెప్పాలి కదా రాజు, లేకపోతే ఊరు వల్లకాడైపోతుంది. అన్నట్టు మర్చిపోయాను, అలాగే మెయిన్ ఎడిషన్లో శివపురంలో మరికొన్ని రోజుల్లో ఎగరనున్న ఎర్ర జెండా అది కూడా యాడ్ చేయి, మెయిన్ ఎడిషన్ పక్కకు. శివయ్యను దర్శించుకున్నావు సరే, నువ్వేదైతే అనుకుంటున్నావో అది జరుగుతుందని అనుకుంటున్నావా? చూడు తమ్ముడు, న్యాయం గెలుస్తుందని ఆధారాలన్నీ ఆ ఇన్స్పెక్టర్కి ఇచ్చావు, కానీ న్యాయం జరగదు. మీ నాన్నను చంపించింది ఆ రుద్రయ్యనని అందరికీ తెలుసు. ఇంకా శివపురం ప్రజల అంధకారంలోనే మగ్గుతున్నారు. కాబట్టి ప్రజలను చైతన్యపరిచి దొరల పాలనను అంతమొందించి నవీన శివపురానికి నాంది వేయాలి. కలంతో కాని పని ఆయుధంతో సాధిద్దాం. కలిసి దొరల పాలనను అంతమొందిద్దాం. ఆలోచించకు. నీ తండ్రి నొక్కన్నే కాదు, ఊరిని వల్లకాడు చేద్దామనుకుంటున్నాడు ఆ రుద్రయ్య. దళంలో చేరు. నీ నిర్ణయం మీదనే శివపురం భవిష్యత్ ఆధారపడి ఉంది. శివపురం ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటే దళంలో చేరడానికి నేను సిద్ధం. ఇంకెందుకు ఆలస్యం? ఎర్ర జెండా నిన్ను పిలుస్తుంది. లాల్ సలాం.